ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో నిన్న ఒక కీలక పరిణామం జరిగింది అంటూ కొన్ని ప్రముఖ ఛానల్స్ న్యూస్ ని పబ్లిష్ చేశాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికాలు ఇరాన్ పైన భీకర దాడులు చేయడం, ఇరాన్ రిటాలియేషన్ ఇస్తూ ఇజ్రాయెల్ పైన అండ్ అమెరికా స్థావరాలు ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ లాంటి 14 గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తోంది. వారం దాటినా వీరి యుద్ధం మరింత పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో యుఏఈ కూడా ఇరాన్ పైన దాడికి దిగింది. ఇలా అంటూ న్యూస్ వైరల్ అయింది. ఇది గాని నిజమైతే లిటరల్లీ ఇది గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం పైన పెట్రోల్ పోసినట్టే అవుతుంది. ఇరాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ మిసైల్స్, డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. కానీ అన్ని దేశాల కంటే ఎక్కువగా యుఏఈ పైన పడుతోంది. ప్రత్యేకించి యుఏఈని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా ఇరాన్ దాడులను చూస్తే అర్థమవుతుంది. మరి ఇందుకేనా యుఏఈ తాను కూడా ఇరాన్ పైన దాడులకు దిగింది, సంచలనం సృష్టించింది అనే ప్రశ్న ఇక్కడ రైజ్ అవుతోంది. మరి ప్రముఖ వార్తా సంస్థలైతే ఎస్ అంటూ ఈ న్యూస్ ని పబ్లిష్ చేశాయి. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను చూడండి. యుఏఈ ఇరాన్ లోని ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది అంటే ఇరాన్ లోని ఒక డీసాలినేషన్ ప్లాంట్ పైన స్ట్రైక్ చేసింది. యుఏఈ పైన ఇరాన్ చేసిన మిసైల్ అండ్ డ్రోన్ దాడులకు రిటాలియేషన్ గా యుఏఈ ఈ దాడి చేసింది అన్నది న్యూస్. ముందుగా ఈ న్యూస్ జెరూసలేం పోస్ట్లోను, తర్వాత మిగతా న్యూస్ ఛానల్స్లోనూ వచ్చింది. డీసాలినేషన్ ప్లాంట్స్ గల్ఫ్ దేశాలలో చాలా కీలకమైనవి. ఎందుకు అంటే ప్రజలకు తాగునీటిని అందించేవి ఈ ప్లాంట్సే కాబట్టి. డీసాలినేషన్ అంటే నీటి శుద్ధి కర్మాగారం అని అర్థం. గల్ఫ్ దేశాలలో నేచురల్ గా తాజా నీరు దొరకటం చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ సంవత్సరానికి 100 mm కంటే తక్కువ వర్షపాతం ఉంటుంది. కానీ ఆవిరి అయ్యేది మాత్రం 3000 mm గా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఉంటుంది ఇక్కడ, కానీ అది సాల్టీగా ఉంటుంది. కాబట్టి సముద్రం నీటి నుండి సాల్ట్ని వేరు చేసి మంచినీటిగా మార్చడం ఇక్కడ జరుగుతుంది. ఒక రోజు తిండి తినకపోయినా బతకచ్చు, గానీ నీరు తాగకుండా బతకడం చాలా కష్టం కదా. సో గల్ఫ్ దేశాలకు అందుకే ఈ డీసాలినేషన్ ప్లాంట్సే అతి ముఖ్యమైనవి. అందుకే యుద్ధంలో వీరు ఒకరి డీసాలినేషన్ ప్లాంట్స్ ని మరొకరు పేల్చివేసుకుంటున్నారు. ఇరాన్ బహ్రెయిన్ నీటి శుద్ధి కర్మాగారం పైన దాడులు చేసింది. అమెరికా ఇరాన్ నీటి శుద్ధి కర్మాగారాల పైన దాడులు చేసింది. దీంతో ఇరాన్లోని 30 కంటే ఎక్కువ గ్రామాలకు మంచినీటి సౌకర్యం ఆగిపోయింది. ఇక ఇరాన్ యుఏఈ పైన మిగతా గల్ఫ్ దేశాల కంటే ఎక్కువగా ప్రత్యేకమైన దాడులు చేస్తోంది. యుఏఈ డిఫెన్స్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం యుఏఈపై ఇరాన్ ఇప్పటి వరకు 221 కంటే ఎక్కువ బాలిస్టిక్ మిసైల్స్ ని ప్రయోగించింది. అయితే ఇందులోని 205 మిసైల్స్ ని ఇంటర్సెప్ట్ చేశారు. మరో 14 సముద్రంలో పడ్డాయి. ఒక్క 6 మాత్రం యుఏఈ నేలను తాకి కొంత డిస్ట్రాయ్ చేశాయి. డ్రోన్స్ ని మాత్రం విచ్చలవిడిగా 1305 ప్రయోగించింది ఇరాన్. అయితే వీటిలోని 1229 డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేశారు. 44 మాత్రం నేలపైన పడి నష్టం కలిగించాయి. 8 క్రూయిజ్ మిసైల్స్ ని ప్రయోగించింది ఇరాన్, కానీ అన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేశారు. ఓ అంచనా ప్రకారం రోజుకు 100 డ్రోన్స్, 10 నుండి 17 మిసైల్స్ ని ఇరాన్ యుఏఈ పైన ప్రయోగిస్తోంది అని యుఏఈ మినిస్ట్రీ చెప్తోంది. ఇరాన్ ఇంత భీకరంగా యుఏఈని టార్గెట్ చేస్తోంది. అయితే యుఏఈని అమెరికా అండ్ ఇజ్రాయిల్స్ తమ ఇంటర్సెప్టర్స్తో దెబ్బతినకుండా కాపాడుతున్నాయి. నిన్న యుఏఈ ఎయిర్పోర్ట్ పైన కూడా ఇరాన్ పెద్ద దాడి చేసింది. బట్ దీనిని కూడా ఇంటర్సెప్ట్ చేశారు. ఇంటర్సెప్ట్ తర్వాత ఎగిరిపడిన శకలాల వల్ల కొందరికి గాయాలవ్వడం జరుగుతోంది, కానీ మిసైల్స్ వచ్చి పడి డైరెక్ట్గా పేలి జనాలు చనిపోవడం యుఏఈలో పెద్దగా జరగడం లేదు. కానీ ఇరాన్ యుఏఈని స్పెషల్గానే టార్గెట్ చేస్తోంది. యుఏఈకి చెందిన ఆల్దాఫ్రా ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసింది. ఇది అబుదాబిలో ఉంటుంది. అక్కడ యుఎస్ మిలిటరీ బేస్ ఉంటుంది కాబట్టి దానిపైన భీకరంగా దాడులు చేసింది. కానీ అన్నీ కూడా ఇంటర్సెప్ట్ అయ్యాయి. పెద్దగా నష్టమేమీ జరగలేదు. యుఏఈకి చెందిన ఆల్దాఫ్రా ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసింది. ఇది అబుదాబిలో ఉంటుంది. అక్కడ యుఎస్ మిలిటరీ బేస్ ఉంటుంది కాబట్టి దానిపైన భీకరంగా దాడులు చేసింది. కానీ అన్నీ కూడా ఇంటర్సెప్ట్ అయ్యాయి. పెద్దగా నష్టమేమీ జరగలేదు. దుబాయ్ ఎయిర్ బేస్ అండ్ జబెల్ ఎయిర్పోర్టులని కూడా డ్రోన్స్ తో హిట్ చేసింది. దీంతో ఇక్కడి నుండి ప్రయాణించే ఫ్లైట్స్ అన్నీ కూడా రద్దయ్యాయి. పామ్ జుమైరా హోటల్స్ పైన దాడి జరిగింది. అగ్ని ప్రమాదం జరిగింది. ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ పైన దాడులు జరిగినాయి. ఇవి అమెజాన్కి చెందినవి. డ్రోన్స్ స్ట్రైక్కి గురై కొంతవరకు ఇవి కాలిపోయాయి. రాడార్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ని కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు యుఏఈపై జరిగిన దాడులలో 3 చనిపోయారు. ఒకరు పాకిస్తాన్, ఒకరు నేపాల్, మరొకరు బంగ్లాదేశ్కి చెందినవారు. 112 మందికి పైగా గాయపడ్డారు. ఈ యుఏఈ పైన జరిపే స్ట్రైక్స్ అన్నింటినీ కూడా యుఎస్ స్థావరాల పైన మాత్రమే చేస్తున్నాము అని చెప్తోంది. కానీ యుఏఈకి చెందిన సివిలియన్ ఏరియాస్ పైన కూడా స్ట్రైక్స్ జరుగుతున్నాయి. 95% ఇంటర్సెప్ట్ అవుతోంది కాబట్టి నష్టం జరగడం లేదు. లేదంటే యుఏఈలోని అనేక ప్రాంతాలు దెబ్బతినేవి. యుఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జాయద్ అయితే మేము అంత ఈజీ టార్గెట్ ఏం కాదు,
మా డిఫెన్స్ సిస్టమ్ మోస్ట్ పవర్ఫుల్ అంటున్నాడు. ఏమైనప్పటికీ ఇరాన్ యూఏఈని స్పెషల్గానే టార్గెట్ చేస్తోంది. మరి ఎందుకేనేమో యూఏఈ ఇరాన్ వాటర్ ఫెసిలిటీ సెంటర్ పైన టార్గెట్ చేసింది అని న్యూస్. ఇప్పటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ల మధ్య మాత్రమే వార్ జరుగుతోంది. గల్ఫ్ దేశాల పైన ఇరాన్ ఎడాపెడా మిసైల్స్, డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. అయినా కూడా గల్ఫ్ దేశాలు ఏవి కూడా రిటాలియేషన్ అంటూ ఇరాన్ పైన దాడులకు దిగడం లేదు. తమ పైన జరిగే దాడులు కేవలం అమెరికా స్థావరాల కోసమే అన్నట్టుగా చూస్తున్నాయి. ఒకవేళ గల్ఫ్లోని ఏ దేశం అయినా ఇరాన్కి రిటాలియేషన్ ఇస్తే అది మరింత భయంకరంగా మారుతుంది. గల్ఫ్ మొత్తం అంటుకుంటుంది. దానిని ఆర్పడం అసలు అసాధ్యం అవుతుంది. అందుకే ఈ దేశాలు అన్నీ తమ పైకి వస్తున్న వాటిని డిఫెన్స్ చేస్తున్నాయి. 95% డిఫెన్స్ చేయగలగడం సాధ్యమవుతోంది. కాబట్టి పెద్దగా గల్ఫ్ దేశాలకు నష్టం జరగడం లేదు. ఇదే సమయంలో ఇరాన్కి డిఫెన్స్ వ్యవస్థే లేదు. ఇజ్రాయెల్ అంతకు క్రితమే ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థని మొత్తం నాశనం చేసింది. కాబట్టి ఇజ్రాయెల్, అమెరికాలు ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్స్, బాంబ్స్ కి ఇరాన్ మాత్రం బూడిదైపోతోంది. నిన్న ఇరాన్ పెట్రోల్ కేంద్రాల పైన కూడా దాడులు జరిగాయి. అవి మండిపోవడం, పొగలు కక్కడం కూడా మనం చూస్తున్నాం. ఏమిటి అంటే ఇరాన్ వద్ద మిసైల్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి, డ్రోన్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇవి కాక చైనా నుండి కూడా ఇరాన్కి సప్లై జరుగుతూ ఉంది. వీటితో ఇరాన్ ఒకేసారి ఇన్ని దేశాలపైన దాడులు చేయగలుగుతోంది. కానీ దీని వైఫల్యం ఏమిటి అంటే దీనికి డిఫెన్స్ వ్యవస్థ లేకపోవడమే. దీనివల్ల ఇజ్రాయెల్ అండ్ అమెరికాల మిసైల్స్, డ్రోన్సే కాదు, జెట్స్ కూడా యథేచ్ఛగా ఇరాన్ గగనతలంలోకి చేరుతున్నాయి. పర్ఫెక్ట్ పాయింట్స్ని కొడుతున్నాయి, వస్తున్నాయి. యుద్ధం ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఈ సమయంలో యుఏఈ ఇరాన్ వాటర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసింది అన్న న్యూస్ సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది నిజమే అయితే ఇది అన్నింటికన్నా అతిపెద్ద ఎస్కలేషన్ అవుతుంది. కానీ యుఏఈ ప్రభుత్వం ఈ న్యూస్ ని డినే చేసింది. యుఏఈకి చెందిన ఒక సీనియర్ ఆఫీసర్ రషీద్ మొహమాని దీనిని ఫేక్ న్యూస్ అని కొట్టివేశాడు. మేము అలా ఏదైనా స్ట్రైక్ చేసి ఉంటే ధైర్యంగా ప్రకటిస్తాం, సీక్రెట్ మెయింటైన్ చేయం అన్నాడు. మరి ఇది ఫేక్ న్యూసా, రియలా? దీనిపైన ఇరాన్ నెక్స్ట్ ఎలా స్పందిస్తుంది? మరి ఇరాన్లోని వాటర్ ఫెసిలిటీస్ మాత్రం ధ్వంసం అవుతున్నాయి. వీటిని యుఎస్, ఇజ్రాయెల్ చేస్తున్నాయా? ఇందులో యుఏఈ హస్తం కూడా ఉందా అనే విషయంగా పరస్పర విరుద్ధమైన ప్రచారం అయితే జరుగుతోంది. యుఏఈకి, ఇజ్రాయెల్కి మధ్య అబ్రహాం అకార్డు పేరుతో సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే రెండూ కూడా ఫ్రెండ్ కంట్రీస్ లాగా మెయింటైన్ చేస్తున్నాయి. ఇది కాక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వద్ద అబూ మూసా, గ్రేటర్ టూమ్, లేజర్ టూమ్ అను 3 ఐలాండ్స్ ఉంటాయి. ప్రపంచ ఆయిల్ ట్రాఫిక్ లో 20-30% పాస్ అయ్యేది ఈ 3 ద్వీపాల మధ్య గుండానే. ఈ 3 ద్వీపాలను గురించి ఇరాన్, యుఏఈల మధ్య 1971 నుండి గొడవ ఉంది. వీటిని ఇరాన్ నావీ అంటుంది, యుఏఈ నావీ అంటుంది. 1972లో అబూ మూసా ద్వీపం నాదే అని ఇరాన్ అక్కడి నుండి యుఏఈ ప్రజలను తరిమేసింది. ఈ విషయంగా అరబ్ లీగ్ యుఏఈకి సపోర్ట్ ఇచ్చి ఇరాన్ని ఆక్రమణదారు అంటూ క్లెయిమ్ చేశారు. సో ఇలా ఈ 2 దేశాల మధ్య పాత పగ ఉంది. అందుకే ఇరాన్ మిగతా దేశాల కంటే యుఏఈని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది అనిపిస్తోంది. అందుకే యుఏఈ సీక్రెట్ గా ఇరాన్ వాటర్ ఫెసిలిటీస్ ప్లాంట్ పైన కొట్టింది అని కూడా అంటున్నారు. మరి ఈ విషయం ఇంతటితో ఆగుతుందా, ఎస్కలేట్ అవుతుందా చూడాలి. మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. నష్టమేమీ జరగలేదు.